హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? చాలా రోజులు అయిపోయింది కదండి ఇలా వీడియోస్ అన్నవి మన ఛానల్లో అప్లోడ్ చేసి. సో నాకు కూడా చాలా బాధగా ఉంది. ఎందుకు అంటే కొంచెం లాంగ్ గ్యాప్ అన్నది తీసుకున్నాను. ఓకే, జాబ్ మానేసిన తర్వాత. సో ఇంకా రెగ్యులర్గా అయితే మన ఛానల్లో వీడియోస్ అన్నవి పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, 4th సెమ్కి సంబంధించి అలాగే 5th సెమ్ 6th సెమ్కి సంబంధించిన వీడియోస్, సబ్జెక్ట్ వీడియోస్ అన్నవి మన ఛానల్లో రావడం అయితే జరుగుతుంది. ఓకేనండి. సో అందరూ చాలా రోజులైంది కాబట్టి వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరెవరు ఎలా ఉన్నారు అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే సబ్జెక్ట్స్, సో ఈరోజు ఈ వీడియోలో 4th సెమ్ సబ్జెక్ట్స్ అన్నవి అంటే C23కి 4th సెమ్ సబ్జెక్ట్స్ అన్నవి మనం డిస్కస్ చేద్దామండి. ఓకేనా? అంటే ఏవేవి సబ్జెక్ట్స్ మనకి థియరీ ఓకే ఇప్పటికే మీకు కాలేజ్లో స్టార్ట్ అయిపోయి ఉంటుంది. సో మన ఛానల్లో కూడా మనకి రెగ్యులర్గా క్లాసెస్ అన్నవి జరుగుతూ ఉంటాయి. ఓకేనా? సో వీటన్నిటిని ఫాలో అవుతూ బెస్ట్గా ప్రిపేర్ అయ్యి మంచిగా స్కోర్ చేస్తూ డిప్లొమా అనేది పాస్ అవ్వచ్చు. ఓకేనండి. సో మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయి ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. సో ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకి C23లో 4th సెమ్లో డిజైన్ ఆఫ్ మిషన్ ఎలిమెంట్స్, హైడ్రాలిక్స్ అండ్ ఫ్లూయిడ్ పవర్ సిస్టమ్స్, థర్మల్ ఇంజనీరింగ్ 2, ఇంజనీరింగ్ మెటీరియల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, ఇలా మనకి 5 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? ఈ 5 సబ్జెక్ట్స్లో మనకి డిజైన్ ఆఫ్ మిషన్ ఎలిమెంట్స్ అన్నది ఫుల్ ప్రాబ్లమేటిక్ అండి. ఓకేనా? సో హైడ్రాలిక్స్ అండ్ ఫ్లూయిడ్ పవర్ సిస్టమ్స్కి వచ్చేసరికి అది 50 థియరీ అండ్ 50 ఏంటి అంటే ప్రాబ్లమేటిక్ అన్నది ఉంటుంది. అలాగే థర్మల్ ఇంజనీరింగ్ 2 అనేది ఫుల్ ప్రాబ్లమేటిక్. నెక్స్ట్ కొన్ని డెరివేషన్స్ అలాంటివి ఉంటాయి థర్మల్ ఇంజనీరింగ్ 2లో. ఇంజనీరింగ్ మెటీరియల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ 2 ఈ రెండు ఫుల్ థియరీ సబ్జెక్ట్స్ అండి. ఓకేనా? ఇంజనీరింగ్ మెటీరియల్స్కి వచ్చేసరికి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్, వాటి యొక్క ప్రాపర్టీస్, వాటిని ఏంటి అంటే అలాయ్స్గా ఎలా కన్వర్ట్ చేస్తాము, స్టీల్ మేకింగ్, టైప్స్ ఆఫ్ ఫర్నెస్లు, ఇవన్నీ కూడా మనం ఇంజనీరింగ్ మెటీరియల్స్లో నేర్చుకుంటాం. ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ 2 అంటే మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ 1 తర్వాత మనకి వచ్చేదన్నమాట. ఓకేనా? ఇందులో మనకి మిల్లింగ్, కటర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటన్నిటి గురించి మనం తెలుసుకుంటాం. ఇందులో ఇంజనీరింగ్ మెటీరియల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ థియరీ, 2 థియరీ సబ్జెక్ట్స్, 2 ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్స్. ఒకటేంటి అంటే 50 ప్రాబ్లమేటిక్ అండ్ 50 మనకి థియరీ సబ్జెక్ట్స్ అన్నది ఉంటుందన్నమాట. ఇందులో మనకి ఈజీ సబ్జెక్ట్స్ ఏంటి? ఓకే, ఇందులో మనకి ప్రాబ్లమేటిక్ కన్సిస్ట్ అయినవి అన్నీ కూడా మనకి ఈజీ సబ్జెక్ట్స్ అండి. ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేస్తే సబ్జెక్ట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. అందులోకి ఏంటంటే వస్తాయి డిజైన్ ఆఫ్ మిషన్ ఎలిమెంట్స్, అలాగే హైడ్రాలిక్స్ అండ్ థర్మల్ ఇంజనీరింగ్ 2 అన్నది మనకి ప్రాబ్లమేటిక్. మొత్తం మూడిట్లో కూడా ప్రాబ్లమ్స్ అన్నవి ఉంటాయి. సో వాటి మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్. అందులోనే మనకి రిలేటెడ్ ఏంటి అంటే థర్మల్ ఇంజనీరింగ్ 2 అన్నది మనకి బెస్ట్ ఆఫ్ ది కోర్ అనమాట మెకానికల్కి. సో మనం దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ ఏంటి అంటే ఎక్కువ ఫెయిల్యూర్స్ అన్నవి ఉంటాయి. ఎందుకు అంటే మనకి ఇంజనీరింగ్ మెటీరియల్స్లో మనకి టెర్మినాలజీ అన్నది చాలా చేంజ్ అయిపోతుందండి. ఇంజనీరింగ్ మెటీరియల్స్లో టెర్మినాలజీ అన్నది చాలా చేంజ్ అవుతాయి. ఇప్పటి వరకు మనకి అలవాటైన టెర్మినాలజీ వేరు, ఇంజనీరింగ్ మెటీరియల్స్లో వచ్చే టెర్మినాలజీ వేరు. ఎందుకంటే ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో వింటాము, డక్టిలిటీ, మాల్యబిలిటీ, ఇవన్నీ కూడా మనకు ఇప్పుడు అలవాటైనవి. బట్ ఇక్కడికి వచ్చేసరికి సిమెంటెడ్, ఓకే, FCC, BCC స్ట్రక్చర్స్ అండ్ అనలింగ్, సిమెంటైడ్, ఇలాంటివన్నీ కూడా మనకి కొన్ని మెటీరియల్ యొక్క నేమ్స్ అన్నది అంటే మనకి టెర్మినాలజీ అన్నది చాలా చేంజ్ అయిపోతుంది. ఈ టెర్మినాలజీని గుర్తుపెట్టుకోవడానికే మనకి కొంచెం ప్రాక్టీస్ చేయాలన్నమాట. అలవాటు అవ్వడానికి టైం కూడా పడుతుంది. అందుకే మనకి ఈ ఇంజనీరింగ్ మెటీరియల్స్లో మనకి కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది సబ్జెక్ట్ ఇది. ఎందుకు అంటే టెర్మినాలజీ అనేది డిఫరెంట్ వెన్ కంపేర్డ్ టు అదర్ సబ్జెక్ట్స్ అనమాట. ఇది కానీ మనకి చాలా కోర్ సబ్జెక్ట్ ఇది. ఓకే, ఎంత మెటీరియల్ మనం తీసుకోవాలి, ఆ మెటీరియల్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్ ఉండాలి, సల్ఫర్ ఉండాలి, ఫెర్రస్ ఉండాలి. సో ఇలాంటివన్నీ కూడా మనకి ప్రాసెస్లన్నీ కూడా మనం ఇందులోనే నేర్చుకుంటామండి. స్టీల్ మేకింగ్, ఐరన్ మేకింగ్, సో మొత్తం ప్రాసెస్లు మనకి ప్రాపర్టీస్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఏది యాడ్ చేస్తే మనకి ఏ ప్రాపర్టీ అన్నది మనకి పెరుగుతుంది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మనం అలాయ్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేయాలి, ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ మెటీరియల్ సూపర్
సబ్జెక్ట్ అండి. మనకి కరెక్ట్గా నేర్చుకోవాలి, కానీ మనకి ఫర్దర్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా కూడా మనకి కోర్ ఇదంతా కూడా ఈసెట్ కానివ్వండి, ఫర్దర్గా ఇంకేమైనా జాబ్ పర్పస్ కానివ్వండి, మంచి సబ్జెక్ట్ అనమాట ఇది ఇంజనీరింగ్ మెటీరియల్స్. సో మీరు ఏదైనా ఇప్పటి నుంచి మీరు జాగ్రత్తగా నేర్చుకోండి, ఓకేనండి. ఇందులో మనకి C23 అకార్డింగ్ టు C23 మనకి 4th సెమ్లో 2 థియరీ సబ్జెక్ట్స్ ఉన్నాయి, 2 ఫుల్లీ ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒకటి 50-50 అన్నమాట, ఓకేనండి. సో మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి. సో నేనైతే DME అన్నది స్టార్ట్ చేస్తాను. సో DME దగ్గర నుంచి మనకి రెగ్యులర్గా మనకి వీడియోస్ అన్నవి డిఫరెంట్ సబ్జెక్ట్స్లో మనం నేర్చుకుందాం, ఓకేనండి. ఇది ఈరోజుటి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.